శ్రీరామ్ గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు, నాటి ఉద్యమ కాలం నాటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయేమో అని అనిపిస్తోంది. మరికొంతమందితో మనం మాట్లాడుతున్నప్పుడు ఇండైరెక్ట్గా నాయకులు ఏదో సృష్టించబోతున్నారు, ఒక అలజడి వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ కూడా వింటున్న నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా కొంతమంది నాయకులు ఇది సృష్టించే ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఆలోచనారహితంగా మాట్లాడిన మాట ఇంకా ఊతం ఇచ్చింది. దానికి వాళ్ళకి ఒక ఆయుధం లాగా తయారైంది. ఇలా మాట్లాడదాం అనుకుంటున్న వాళ్ళకి ఎప్పటి నుంచో ఇది నడుస్తోంది. కారణం ఏంటంటే దీనికి అంతటికి ఈ రోజు మనకి కనిపించేది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వివాదం, ఆ స్టాచ్యూ వివాదం మనకు పైకి కనిపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మనకి పైకి కనిపిస్తాయి. కానీ వాస్తవంగా దానికన్నా కూడా చాలా లోతుగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయంలో మాట్లాడుకోవడానికి. ఎందుకంటే మొన్న మధ్య మనం చూసాం, కేటీఆర్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే అందరికీ బయటకు వచ్చిన మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కోరుతున్నారు, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు కోరుతున్నారు అనేది బయటకు వచ్చింది. అట్ ది సేమ్ టైం అదే సందర్భంలో 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక సందర్భంలో కలవడం జరిగింది. అలా కలిసినప్పుడు కూడా వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యతతో ఉండటం, కొంత అవగాహనతో ఉండటం. అది కాకుండా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర నాయకుల్ని పోగొట్టడం, అంటే ఎన్టీ రామారావు గారిని, అంటే ఇప్పుడు మాట్లాడుతున్న ఆంధ్ర నాయకులు, యాక్చువల్గా ఆంధ్ర నాయకులు గారు అలాగే తెలుగు నాయకులే. సో ఎన్టీ రామారావు గారిని పొగడ్డం, రాజశేఖర రెడ్డి గారిని పొగడ్డం, ఇవన్నీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మనం చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే తెలుగుదేశానికి మంచి ఓటింగే ఉంది జూబ్లీ హిల్స్ లో నియోజకవర్గంలో. వాళ్ళందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కలవడం చూసి, అలాగే రేవంత్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెడతాం హైదరాబాద్ లో, ఇంకెక్కడ కావాలంటే అక్కడ పెడతాం అని మాట్లాడటం ఏదైతే ఉందో, దాని తర్వాత వాళ్ళందరూ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ తెలుగు ఇంకా గట్టిగా మాట్లాడేది కొన్ని తెలుగుదేశం ఓటర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేశారు అనేది ఒక అంచనా. ఎందుకంటే అంతకుముందు ఓడిపోయింది అక్కడ కాంగ్రెస్ పార్టీ, అలాంటి కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలిచింది. ఆ మెజారిటీతో గెలవడానికి కారణం ఏంటంటే గతంలో బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ కి వేసిన ఓటర్లందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్ళారు, ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓటర్లు అనేది ఒక అంచనా. దానికి తగ్గట్టు కేటీఆర్ గారు ఇప్పుడు జగన్ గారు కలవడం కూడా, ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది కరుడుగట్టిన తెలంగాణ వాదుల్లో స్టార్ట్ అయింది ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర పార్టీలని చెప్పుకుంటున్న తెలుగుదేశం కానీ, లేదంటే వైఎస్ఆర్సీపీ కానీ, లేదంటే జనసేన కానీ, ఈ 3 పార్టీలు రాబోయే రోజుల్లో ఏదో రకంగా తెలంగాణలో పాగా వేయబోతున్నాయి, ఇక్కడ వాళ్ళు సెటిల్ అవబోతున్నారన్న భయం కలిగింది. దాని బ్యాక్గ్రౌండ్ లో ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ఇవన్నీ కూడా. తెలంగాణ వాదాన్ని మళ్ళీ ఇంకోసారి బయటికి తీసుకురావాలన్న ప్రయత్నాలు కరుడుగట్టిన తెలంగాణ వాదులు ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టు ఇప్పుడు ఈ రోజు మొన్న మనం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, అలాగే ఈ రోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం వివాదం, ఇవన్నీ కూడా మొదలైంది. సో అసలు దీనికి సంబంధించి 1 by 1 మనం వెళ్ళినట్లయితే, మొన్నటికి మొన్న రవీంద్ర భారతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణకి సంబంధించి కొంతమంది తీవ్ర అభ్యంతరమే వ్యక్తం చేశారు. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారిని ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూడలేము. బికాస్ ఆఫ్ ఆయన పాడిన పాటలు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. అండ్ అన్ని భాషల్లోనూ ఆల్మోస్ట్ ఆయన పాటలు పాడారు. 45,000కు పైగా పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్యంగా మన తెలుగువారు, ఇక్కడ ఇది ఆయన ఆంధ్ర వారా లేకపోతే తెలంగాణ వారా కన్నా కూడా ఆయన ఒక తెలుగువారు. ఆయన విగ్రహాన్ని దట్టు రవీంద్ర భారతిలో ఆవిష్కరించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఐడెంటిటీ క్రైసిస్ అండి. ఎవరికి? తెలంగాణ వాదులు అని చెప్పుకుంటున్న వాళ్ళలో కొంతమందికి
కేసీఆర్ గారి హయాంలో ఆయన పార్టీ తరఫున కానీ లేదంటే ప్రభుత్వంలో కానీ కొన్ని అవకాశాలు కలిగినాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, రకరకాలుగా పోస్టులు వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది రాని వాళ్ళకి, కొంతమందికి ఇప్పుడు కోదండరాము గారు లాంటి వాళ్ళందరినీ దగ్గరికి తీసుకోవడం, లేదంటే గద్దరన్న లాంటి వాళ్ళని బాగా గుర్తించడం, ఇలాంటివన్నీ చేశారు. తర్వాత మళ్ళీ కొంతమంది తెలంగాణ వాళ్ళు ఎవరైతే గతంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తింపు ఇవ్వడం జరిగింది. అలాగే అందశ్రీ గారికి లేటెస్ట్ గా ఆయన పాటను తీసుకుని ఆ జై జై హే తెలంగాణ అని దాన్ని తెలంగాణ గీతంగా చేయడం, ఇలాంటివన్నీ జరిగినాయి. వీళ్ళందరికీ కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అవకాశాలు రాలా. అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు కొంతమందిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తించడం జరిగింది ఈ 2 సంవత్సరాలు. ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే 2 సమస్యలు వచ్చినాయి. ఒకటేమో అప్పుడు ఆ కేసీఆర్ గవర్నమెంట్ లో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో కానీ ఎక్కడ అవకాశాలు రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అనవసరంగా మనం రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు కాబట్టి పేర్లు చెప్పను. కానీ వాళ్ళు కొంతమంది అలా ఉండిపోయిన వాళ్ళు కొంతమంది ఉండిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ ఏంటి, వాళ్ళు గుర్తించరు, మనం వీళ్ళు గుర్తించరు, ఏంటి మన పరిస్థితి? తెలంగాణ కోసం మనం పోరాటం చేసాం, అప్పట్లో మన పేర్లన్నీ మారుమోగినాయి. తీరా తెలంగాణ వచ్చిన తర్వాత మన పేర్లన్నీ కూడా ఎక్కడా కనిపించకుండా మనం మరుగున పడిపోయామన్న బెంగ చాలా మందిలో ఉంది. కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇలాంటి అవకాశాలు ఎప్పుడు దొరికినా కూడా మనం టీవీలో పిలిచినప్పుడు ఆ పాత రోజులన్నింటినీ గుర్తు చేసి కేసీఆర్ని తిట్టడమా లేదంటే ఇంకోళ్ళని తిట్టడమా ఇవన్నీ టీవీల్లో చేస్తూ మేమే అప్పుడు అందరికన్నా బాగా ఉన్నాం, కేసీఆర్ మా ముందు ఎంత అని మాట్లాడడం, ఇలాంటివన్నీ కొంతమంది చేస్తూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో. అవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇంకొక మీకు గుర్తు చేస్తాను, ఈ మధ్య కాలంలోనే ఒక 6 నెలల క్రితం అప్పుడు ఛాంబర్ దగ్గరికి వెళ్ళి, ఫిలిం ఛాంబర్ దగ్గరికి వెళ్ళి ఉత్త పుణ్యానికి గొడవ పెట్టుకున్న సంఘటన మనం చూసాం. అసలు ఛాంబర్ లో ఎవరికి సంబంధం లేదు, ఫిలిం ఛాంబర్ లో ఎవరికి అక్కడ పని చేసుకునే వాళ్ళని తిట్టి రావడం చూసాం మనం. కొంతమంది వెళ్ళి అసలు సందర్భమే లేదు, సందర్భం లేకుండా కూడా చేసిన పనులు కనబడుతున్నాయి. అంటే ఏదో రకంగా తెలంగాణ వాదాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఈ వార్తల్లో ఉండాలనే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ ప్రయత్నాలు ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వివాదం కూడా